మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేటివి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటాం అనమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లోనూ మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఇక్కడ మనం సైకాలజీ సంబంధించి అయితే డిఎస్సికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఈ తెలుగు అకాడమీ పుస్తకం సంబంధించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ చూద్దాం. ఈ కోర్సులో మనం డిఎస్సికి సంబంధించి హెచ్జిటి మనకి ఇక్కడ ఇయర్ కూడా చూసుకున్నట్టయితే ఈ ఇయర్ అండి, రీసెంట్ ఇయర్ మనకి 2024లో మనకు ఫస్ట్ ఎడిషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అంతవరకు టెట్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు డిఎస్సి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ 2024 అండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు సిలబస్ చూసినట్టయితే శిశువు యొక్క వికాసం ఫస్ట్ లెసన్, శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్, వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్, అభ్యసనం అండి, లెర్నింగ్, మూర్తిమత్వం, పర్సనాలిటీ, వీటికి సంబంధించి చూస్తాము. నెక్స్ట్ నమూనా ప్రశ్నపత్రం మోడల్ పేపర్ 1 ఉంటుంది, మోడల్ పేపర్ 2 అనేది ఉంటుంది. సో అది కూడా మనం ఇక్కడ అంతా కంప్లీట్ చేసుకుందాం. సిలబస్ ఏముందో చూద్దామండి. తెలుగు అకాడమీ పుస్తకం బేస్ చేసుకోండి కాబట్టి మోస్ట్లీ రిపీట్ అవుతాయి. డిఎస్సికి సంబంధించి సెకండరీ గేట్ టీచర్ ఎస్జిటి సిలబస్ ఏవైతే ఉందో అది మనం చూద్దాం. ఇక్కడ మనకు 8 మార్క్స్కి ఉండడం అనేది జరుగుతుంది. శిశు వికాసం ఇక్కడ మనం ఏం చూస్తాం, చైల్డ్ డెవలప్మెంట్లో అంటే వికాసం అండి, డెవలప్మెంట్ పెరుగుదల మరియు అభివృద్ధి అంటే మనకి ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది చూస్తాము. దాని యొక్క భావన, దాని యొక్క స్వభావం ఏంటి, వికాస సూత్రాలండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస సూత్రాలు చూస్తాం లేదా వికాస నియమాలను కూడా అంటాము. అది విద్యకు అనువర్తించడము, వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్, జీవ మానసిక సాంఘిక ఉద్వేగ వికాసం, ఇవన్నిటికి సంబంధించి చూస్తాం అనమాట. శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక ఇవన్నీ చూస్తాము. మరియు అంటే ఏ దశలో ఎలాంటి వికాసం జరుగుతుంది అనేది కూడా చూస్తాం. శైశవ దశలో మనకు శారీరక వికాసం ఎలా ఉంటుంది, మానసిక వికాసం ఎలా ఉంటుంది, సాంఘిక ఉద్వేగ వికాసం ఎలా ఉంటుంది అని చూస్తాం. పూర్వ బాల్య దశలో, ఉత్తర బాల్య దశలో, కౌమార దశలలో చూడడం అనేది జరుగుతుంది. ఓకే, దీంతో పాటు మన సంజ్ఞానాత్మక వికాసము, ఓకే, నైతిక వికాసము, భాషా వికాసము, మొత్తానికి ఇవి చెప్పుకోవాలంటే వికాస దశలు అన్నమాట. వికాస దశలన్నీ ఇక్కడ కంప్లీట్ అవుతాయి. వికాస దశలు శైశవ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ వరకు వికాసాన్ని అవగాహన చేసుకోవడము, అండర్స్టాండింగ్ ఆఫ్ డెవలప్మెంట్, పియాజే గురించి చూస్తామండి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ చూస్తాం. కోల్బర్గ్ నైతిక వికాసం, కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ చూస్తాం. చోమ్స్కీ భాషార్జన సిద్ధాంతం, లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ, కార్ల్ రోజర్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ, స్వీయ వికాస సిద్ధాంతం లేదా ఆత్మ వికాస సిద్ధాంతం అని కూడా చెప్పుకోవచ్చు. ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏంటంటే వైయక్తిక భేదాలండి, ఇండివిజువల్ డిఫరెన్సెస్. దీంట్లో మనం వ్యక్త్యంతర మరియు వ్యక్తి అంతర్గత భేదాలు చూస్తాము. వ్యక్త్యంతర అంటే ఇంటర్ ఓకే, ఇదైతే మనకు ఇంట్రా పర్సనల్ అనమాట. నెక్స్ట్ తర్వాత ప్రజ్ఞకి సంబంధించి చూస్తాం. దాని అర్థం ఏమిటి, మీనింగ్ ఏంటి, దాని స్వభావం ఏంటి, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఇంటెలిజెంట్ థీరీస్ అనేది చూస్తాం. బహుళ ప్రజ్ఞ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నేర్చుకుంటాం. ప్రజ్ఞా లబ్ధి, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్, ప్రజ్ఞా మాపనం, మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ లబ్ధి, ఈక్యూ అంటాము, ఎమోషనల్ కోఎఫిషియంట్. ప్రజ్ఞా లబ్ధి అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియన్స్, ఐక్యూ. ఈక్యూ అంటే ఏంటంటే ఎమోషనల్ కోఎఫిషియంట్. నెక్స్ట్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. నెక్స్ట్ వైఖరి, యాటిట్యూడ్, సహజ సామర్థ్యం, యాప్టిట్యూడ్, అభిరుచి, ఇంట్రెస్ట్, అలవాటు, హ్యాబిట్.
ప్రజ్ఞపై ప్రభావం లేదా తరగతి గది అన్వయం. ఇవన్నీ మనకు ప్రజ్ఞపైన ప్రభావం చూపే కారకాలు ప్లస్ తరగతి గదికి ఎలా అన్వయించుకోవాలనేది కూడా మనకు చూస్తామన్నమాట. నెక్స్ట్ అభ్యసనం సంబంధించి లెర్నింగ్ థీరీస్ అండి, అభ్యసన సిద్ధాంతాలు చూస్తాం. నెక్స్ట్ ఉపగమాలు, ఓకే, రెండు ఒకటే మనకి. అభ్యసన సిద్ధాంతాలు, ఉపగమాలు, థీరీస్ అన్ని చూస్తాం. దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అయితేనేమి, కార్యసాధక, యత్నదోష, ఇవన్నీ మనం చూస్తాం. అంతర్దృష్టి. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలు, లెర్నింగ్ లైన్స్. నెక్స్ట్ మనకు కారకాలు, వీటి అభ్యసన కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన దశలు చూస్తాం. అభ్యసన విశేషకాలు, అభ్యసన రకాలు, లెర్నింగ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదలాయింపులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, స్మృతి, విస్మృతి, మెమోరీ, స్మృతి అంటే విస్మృతి, ఫర్గెట్టింగ్, అభ్యసన మరియు అంచనా, తరగతి గదికి ఏ విధంగా అన్వయం చేయాలి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ప్రత్యేక అవసరాలు గల విద్య నుంచి కూడా మనకు వస్తాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఏంటి, మూర్తిమత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇక్కడ చూస్తాం మూర్తిమత్వ అభివృద్ధి చూస్తాం. ఇక్కడ స్వభావము, దాని యొక్క లక్షణాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, పర్సనాలిటీ థీరీస్, మూర్తిమత్వ కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వం అంచనా వేయడం, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, సర్దుబాటు, అడ్జస్ట్మెంట్, ఒత్తిడి, స్ట్రెస్, దీని యొక్క స్వభావం, దీని యొక్క లక్షణాలు, ఒత్తిడి యాజమాన్యం, ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగాల యాజమాన్యం, తరగతి గది అన్వయము. ఇంకా మనకి లోపల ఇంకా సబ్ టాపిక్స్ వస్తూనే ఉంటాయి, చూసుకుంటామండి. ఇది మనకు సంబంధించి ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ 8 మార్క్స్ రావడం జరుగుతుంది, 16 క్వశ్చన్స్. ఓకేనా, తెలుగు అకాడమీ పుస్తకం నుంచి మోస్ట్లీ రిపీట్ అవుతాయండి. మీ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది ఎవ్రీ బిట్. ఓకే, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. బిట్స్ ఎవ్రీ బిట్ 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ. ఈ అన్ని క్లాసెస్ అకాడమీ బుక్ సంబంధించినటువంటి క్లాసెస్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉన్నాయి, వీడియో క్లాసెస్ ప్లస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ప్లస్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోవచ్చు. ఈ బిట్స్ కానీ క్లాసెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కానీ ఇదంతా. ఓకే, నెక్స్ట్ టాపిక్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అండి. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే జీన్ పియాజే. ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. బహుమతులు, పునర్భరణాల ద్వారా అభ్యసనం జరుగుతుంది అనే వాదాన్ని వ్యతిరేకించాడు అనమాట. బహుమతులు ఇస్తేనే, పునర్భరణాలు ఇస్తేనే పిల్లవాళ్ళు చదువుకుంటారు అనేటువంటి వాదాన్ని ఈయన వ్యతిరేకించాడు. అలా ఏం లేదు అని చెప్పి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి, బహుమతులు, పునర్భరణాల ద్వారా అభ్యసనం జరుగుతుంది అనే వాదాన్ని వ్యతిరేకించిన వారు క్రింది వాణిలో అడుగుతారు. జీన్ పియాజే. కృత్యాలు, అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు. దీన్నే నిర్మాణాత్మక ఉపగమం లేదా జ్ఞాన నిర్మాణం అంటారు అని చెప్పాడండి. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకోవాలి. కృత్యాలు, అనుభవాల ద్వారా శిశువు జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని చెప్పినటువంటి చెప్పినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే జీన్ పియాజే. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఓకేనా, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ ఉంటుంది, దీని ద్వారానే భాష నేర్చుకుంటారు అని చెప్పింది ఎవరు, నోమ్ చామ్స్కీ. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారండి, మీరు గమనించుకోవాలి. కృత్యాలు, అనుభవాల ద్వారా అంటే చేసేటువంటి మన పనులు, కృత్యాలు ఏవైతే చేస్తామో వాటి ద్వారా, మరియు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా కల్పిస్తాం కదా పిల్లవాళ్ళకు, అభ్యసన అనుభవాలు, వాటి ద్వారా శిశువు తన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని తెలిపాడు ఎవరంటే జీన్ పియాజే. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం, సంజ్ఞానాత్మకత అంటే ఏమిటి అసలు. ఓకే, కాగ్నిషన్. ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడాన్ని, అంటే అర్థం చేసుకోవడం, నీ గురించి తెలుసుకోవడము, నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి తెలుసుకొని అర్థం చేసుకోవడాన్ని ఏమంటామంటే కాగ్నిషన్ అని అంటాం. సంజ్ఞానాత్మకత అంటే ఏంటంటే అందులో మనకు అభ్యసనము ఉంటుంది, ప్రత్యక్షం ఉంటుంది అంటే పర్సెప్షన్ అంటాం, స్మృతి ఉంటుంది, ఓకే, మెమొరీ అనేది ఉంటుంది, ఆలోచన అంటే థింకింగ్ కూడా ఉంటుంది, లెర్నింగ్ ఉంటుంది, పర్సెప్షన్ ఉంటుంది, స్మృతి అంటే మెమొరీ ఉంటుంది, థింకింగ్ ఉంటుంది. ఇవన్నీ కలిసే మనకు జ్ఞానం అని చెప్తాం, సంజ్ఞానాత్మకత, కాగ్నిషన్ అని చెప్తామని. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి, ప్రతి వ్యక్తి ఒకరిని కాదు ఎవరైనా సరే, ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి పరిసరాలతో చర్యలు జరిపి ఏదో ఒక విషయం అనేది నేర్చుకుంటూనే ఉంటామండి. ఏదో ఒక అనుభవం అనేది మనం పొందుతూనే ఉంటాం. ఇలా పొందినటువంటి ఆ అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడేటువంటి నిర్మాణాలను ఏమంటామంటే స్కీమాటా అంటాం, స్కీమాలు అని కూడా అంటాం, స్కీమాస్. మోస్ట్ ఇంపార్టెంట్.
మనం పరస్పర చర్య జరుపుతాం కదా పరిసరాలతో. దాన్ని పరస్పర చర్య జరిపిన తర్వాత ఆ విషయాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని నిర్మించుకోవడాన్ని మనం ఏమంటామంటే స్కీమాటాస్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే పొందినటువంటి అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలనే మనం ఏమంటాం స్కీమాటాలు అంటాం. వీటిని మనం ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా సేమ్ పేరే అండి. స్కీమాటాల గురించి చూసినట్టయితే ఇది సాంఘిక ప్రవర్తన నమూనా. ఓకే, పరిసరాల వల్ల వ్యవస్థీకరణ చెందుతాయి. పరిసరాల వల్ల మనకు వచ్చేటువంటి అనుభవాల ద్వారా మనకి ఇవి చూసుకోవడం అనేది జరుగుతుంది. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇవి తోడ్పడడం అనేది జరుగుతుంది. వ్యక్తి తన అనుభవాలు అర్థం చేసుకోవడానికి పరిసరాలతో అడ్జస్ట్మెంట్ అవ్వడానికి. ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు చూసినట్టయితే ఒక రోడ్లో పోయేటువంటి ఒక కుక్కను చూశారు. కుక్కను చూస్తూనే వాడు ఏమని అనుకుంటాడంటే కుక్కను చూస్తాడు, అది ఎలా ఉంది షేప్, అదంతా వాడు మైండ్లో ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. దాన్నే ఏమంటామంటే స్కీమాటా. ఒక స్కీమాటా రూపంలో నిర్మాణం అనేది ఏర్పాటు చేయబడుతుంది. నెక్స్ట్ టైం చూసినప్పుడు ఏమవుతుంది, అలాంటి దాన్ని అప్పుడు చూశాను కదా కుక్క, నేను ఇది నాకు తెలుసు, నేను చూశాను ఇంతకుముందు అనేటువంటి ఆలోచన వస్తుందన్నమాట మళ్ళీ ఆ స్కీమాటాకే. ఓకే, అది మన స్కీమాటా అంటే చూసిన వెంటనే నువ్వు దాన్ని అర్థం చేసుకొని ఒక నిర్మాణం అనేది చేసుకుంటావు మైండ్లో, అదే స్కీమాటా అని అంటాం అనమాట. వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందన వల్ల ఇవి మారుతూ ఉంటాయన్నమాట. సపోజ్ వీడు కుక్క, నాకు ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ. కుక్కను చూస్తాడండి. చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు, కుక్క నక్క సేమ్ ఒకేలా ఉన్నాయి కదా అని చెప్పి కుక్కను చూసి నక్కను చూసి రెండు ఒకటే అనుకుంటాడు. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది, తెలుస్తుంది వాటి అరుపులో మార్పు ఉందని చెప్పి సంథింగ్ వాడికి మార్పులు తెలిసి పరిసరాలతో వాడికి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాడు. ఓహో కుక్క వేరు నక్క వేరు. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండిటికి రెండు ఒకటే అన్నటువంటి ఏర్పరచుకున్న స్కీమాటా వాడు వయసు పెరిగే కొద్దీ పరిసరాలతో ప్రతిస్పందించడం పెరిగే కొద్దీ ఏమవుతుంది, వాడికి డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు కుక్కకొక స్కీమాటా ఏర్పడుతుంది, నక్కకొక స్కీమాటా. అంటే కుక్కకు సంబంధించినటువంటి ఏమని చూసినా ఓహో ఇది కుక్క అంటాం, నక్కకు సంబంధించి ఏమని చూస్తే ఓహో ఇది నక్క, నేను ఆల్రెడీ చూశాను అనేటువంటి నిర్మాణం ఏర్పడిపోయి ఉంటుంది. సో ఈ విధంగా వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందన వల్ల ఇవి మారుతూ ఉంటాయండి. ఓకేనా, పిల్లప్పుడేమో రెండు ఒకటే అనుకుని ఒకటే స్కీమాటాగా చూసుకున్నాడు. కొంచెం డెవలప్ అయిన తర్వాత డిఫరెన్స్ తెలుసుకొని రెండు వేర్వేరు స్కీమాటాలుగా వాడు నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందించడం వల్ల మారుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జ్ఞానాత్మక వికాసం. ఇదే మనకు కాగ్నిటివ్ డెవలప్మెంట్. చూద్దాము. జీవ సంబంధ విషయాలు పరిపక్వతతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసము. జీవ సంబంధ విషయాల పరిపక్వతతో మనకు ప్రతి ఒక్క మెచ్యూరిటీ ప్లస్ అనుభవాలు, మనకు సమాజంలో దొరికేటువంటి మన పరిసరాల్లో పొందేటువంటి అనుభవాల ఫలితంగా కూడా మనలో కొన్ని వికాసం అనేది జరుగుతుంది. ఇదంతా ఒక క్రమానుగతంగా జరుగుతూ ఉంటుందని దీన్ని మనం ఏమంటామంటే జ్ఞానాత్మక వికాసం అని చెప్పి అంటాం. శిశువు ఒక దశ నుంచి మరొక దశకు మారుతున్నప్పుడు జరిగే సర్దుబాటు ప్రక్రియలో 3 ప్రక్రియలు అనేటివి ఉంటాయి. శిశువు చిన్నప్పుడే అన్ని నేర్చుకొని రాడు కదా, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వచ్చిన తర్వాత చిన్నగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ తర్వాత మొత్తం తెలిసినటువంటి జీవిగా రావడం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో మనకు 3 ప్రక్రియలు చూసుకోవచ్చు. ఆ 3 ప్రక్రియలు ఏంటంటే ఫస్ట్ వన్ సాంశీకరణం, సెకండ్ వన్ అనుగుణ్యత, థర్డ్ వన్ సమతుల్యత. ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది, సో యూజ్ అవుతుంది. ఇంగ్లీష్లో కూడా చెప్పారు కాబట్టి కాన్సెప్ట్ ఇదే సేమ్. మనకు ఇంగ్లీష్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సీటెట్ రాసే వాళ్ళకు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఈ సాంశీకరణాన్ని ఏమంటామంటే విలీనం అని కూడా అంటారు, స్వయక్తీకరణం అని అంటారు, సంశ్లేషణం. ఇది కొత్తగా ఉంది చూడండి. మామూలుగా ఈ 3 ఆప్షన్స్లో ఇస్తే కనుక్కుంటారు, కానీ సంశ్లేషణం అని ఇస్తే ఏదైనా దెబ్బ కొత్తగా ఉందనుకుంటారు. సో చూడండి, సాంశీకరణానికే ఇంకొక విధంగా సంశ్లేషణం అని కూడా అంటాం. ఇంగ్లీష్లో అయితే ఒకటే పేరుంది, అసిమిలేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రస్తుతం తెలుసుకున్నటువంటి విషయ జ్ఞానాన్ని అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో కలిపేసుకుంటాడు, మిళితం చేసుకుంటాడు. అంటే విలీనం అంటే ఏంటి, కలిపేసుకోవడం. అందుకే దీనికి పేరు కూడా ఏముంది, విలీనం అని ఉంది. ఓకే, నెక్స్ట్ గ్రహించుట, ఇముడ్చుకుంటా, కలుపుకోవడం అన్నీ ఒకే మీనింగ్ వస్తాయండి. ఓకేనా, ప్రస్తుతం తెలుసుకున్న విషయాల జ్ఞానాన్ని అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో, అంటే సపోజ్ నేను ఇక్కడ సింపుల్గా మీకు చెప్తున్నాను, పూర్వ జ్ఞానంతో లేదా పాత జ్ఞానమైనా అనుకోండి, ఆల్రెడీ ముందు చూసింటాడు దాన్ని. పూర్వ జ్ఞానంతో కొత్త జ్ఞానాన్ని కలిపేసుకోవడం లేదా విలీనం చేసుకోవడం లేదా కలుపుకోవడం. ఎగ్జాంపుల్,
నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతిసారి ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే మీకు బాగా గుర్తుండిపోతుందని. కుక్కను చూశాడు అండి ఫస్ట్ రోడ్లో వెళ్తూ కుక్కను చూసేసి ఒకటి ఏర్పరచుకున్నాడు. ఓహో ఏంటి ఇది ఇలా ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, తోకుంది, సంథింగ్ మన చెవులు ఉన్నాయి, మూతి ఇలా ముందుకుంది, సంథింగ్ అంత జ్ఞాన నిర్మాణం స్కిమాట్ అనేది వాడికి ఏర్పడిపోయింది. పూర్వజ్ఞానం అంటే ఏంటి ఇక్కడ, కుక్కను చూశాడు. కొంచెం 1 డే 2 డే కలిసినాక ఇంకొకసారి ఏం చేశాడంటే వెళ్తూ ఉంటే నక్కను చూశాడు అనమాట. ఇది మనకు కొత్త జ్ఞానం అవుతుంది. ఈ నక్కను చూసిన తర్వాత ఏమనుకున్నాడు, ఇది మొన్న నేను చూసినటువంటి దానిలాగే ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, తోకుంది, 2 చెవులు ఉన్నాయి, మూతి ముందుకుంది, ఓహో ఈ 2 ఒకటేనేమో, 2 షేప్స్ ఒకేలా ఉన్నాయి అని చెప్పి కుక్కను చూశాడు. పాత జ్ఞానం ఇది, పాత జ్ఞానాన్ని. నక్కను చూశాడు, ఇది కొత్త జ్ఞానం. 2 ఒకేలా ఉండేసరికి కుక్కను చూసి నక్క అని చెప్పి కలిపేసుకున్నాడు. కుక్క నక్క ఒకటే అని కలుపుకున్నాడు. అంటే పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానంతో కలిపేసుకోవడము. ఇది ఏమవుతుందంటే సాంశీకరణం అవుతుంది, లేదా విలీనమైన అనొచ్చు, స్వయక్తీకరణమైన అనొచ్చు. దీన్నే మనం సంశ్లేషణం అంటాం, తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో అయితే అసిమిలేషన్. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఇది పాత జ్ఞానంతో కొత్త జ్ఞానాన్ని కలిపేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న విషయాలను పాత అంశాలతో కలిపి ఒకే రకంగా ఆలోచిస్తాడు. అదేగా చెప్పాను, పాత జ్ఞానాన్ని ఇప్పుడు చూస్తున్నటువంటి కొత్త జ్ఞానాన్ని కలిపేసుకొని ఒకటే అని అనుకుంటాడు అనమాట. ఉదాహరణ ఇక్కడ ఏమి ఇచ్చారంటే గాలిలో ఎగిరేటువంటి పక్షుల గురించి ఇచ్చారు. నేనైతే కుక్క నక్క గురించి చెప్పాను అనమాట. చూద్దాం వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ కూడా. గాల్లో ఎగిరేటువంటి పక్షులే అని, గాల్లో ఎగిరేటివన్నీ పక్షులే అని అనుకున్నాడు అనమాట. సో పక్షి పోతా ఉన్నా ఓ పక్షి అన్నాడు, విమానం పోతూ ఉన్నా కూడా అది కూడా గాల్లో ఎగురుతుంది కదా, సో అది కూడా పక్షిను అని అనుకుంటున్నాడు. అంటే ఫస్ట్ గాల్లో వేయేటువంటి పక్షిని చూశాడు, అది పాత జ్ఞానం అండి. మళ్ళీ విమానాన్ని చూశాడు, కొత్త జ్ఞానము. ఓకే, వాడికి తెలీదు అది పక్షి కాదే విమానమే అని తెలియడంలే. ఓకేనా, 2 గాల్లో ఎగురుతూనే ఉన్నాయి, షేప్ కూడా అలాగే ఉంది, రెక్కలు ఇలాగా వెడల్పుగా. సో ఏమనుకున్నాడు, అది ఇది 2 ఒకటేనేమో అని అనుకున్నాడు. పాత జ్ఞానం కొత్త జ్ఞానంతో కలిపేసుకున్నాడు. దాన్ని కూడా పక్షే అనుకున్నాడు, విమానాన్ని కూడా. ఇది మనకు సంబంధించి, ఇది మనకు ఈజీగా ఉండాలంటే మీకు కుక్క నక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. కుక్కను చూసి నక్క అని అనుకోవడం, 2 ఒకటే అని అనుకోవడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. నెక్స్ట్ దానికి సంబంధించి నెక్స్ట్ చూసినట్టయితే సానుకూలత, అనుగుణ్యత. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అండి, 3 ప్రక్రియలు అని చెప్పాం కదా. ఫస్ట్ ప్రక్రియ ఇక్కడి నుంచి డెవలప్మెంట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇంకా వీడికి ఇక్కడ ఏమవుతుందంటే దీన్నే ఇంగ్లీష్లో మనం అకామిడేషన్ అని అంటాము. సానుకూలత లేదా అనుగుణ్యత. ఇక్కడ ఆల్రెడీ కుక్కను చూశాడు కదా, నక్కను చూసి ఏమనుకుంటాడు, ముందు ఒకటే అనుకుంటాడు. ఎక్కడ, సాంశీకరణంలో. ఇక్కడ ఏమవుతుందంటే కుక్క అరుస్తుంది అనమాట. కుక్క వచ్చేటప్పుడు గౌ గౌ అని వస్తుంది, నక్క అరుస్తుంది కూ అని అరుస్తుంది. ఇక్కడ ఏం చేస్తాడు, వినేసి ఏందబ్బా ఈ 2 తేడాగా అరుస్తున్నాయి, వీటి మధ్య డిఫరెన్స్ ఉందే అని చెప్పి వాడు కనుక్కోవడం జరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ అక్కడ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది. కొత్తగా తెలుసుకున్న జ్ఞానాన్ని మళ్ళా పునఃసమీక్షించుకుంటాడు. ఓహో నేను కుక్కను చూశాను, ఫస్ట్ నక్కను చూశాను, ఇక్కడ ఈ 2 అరుపులు వేరువేరుగా ఉన్నాయి, సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందామని చేసుకుంటే కుక్క అరుపు వేరు, నక్క అరుపు వేరు. ఈ విధంగా కొత్తగా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళా పునఃసమీక్ష చేసుకుంటాడు అనమాట. వ్యవస్థీకరించుకోవడం ఇక్కడ ఇచ్చా చూడండి. పునఃసమీక్ష చేసుకొని మళ్ళా ఉన్నత జ్ఞానాన్ని వీడు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏమని, కుక్క వేరు నక్క వేరు, నేనే తప్పు అనుకున్నాను అని చెప్పి ఇక్కడ అనుకుంటాడు అనమాట. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూస్తాడు. ఈ పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానాన్ని వేరు చేస్తూ వస్తాడు అనమాట. ఓహో ఈ 2 ఒకటి కాదు, అరుపుల్లో తేడా ఉంది, అంటే ఈ 2 వేరు జంతువులు అని చెప్పి దీన్ని కొత్త స్కీమాటాగా సృష్టించుకుంటాడు. ఇంకా ఏమి చేస్తాడు, ఇంకోసారి నక్కలాగా వచ్చే దేని చూసినా నక్క అనుకుంటాడు, కుక్కలాగా వచ్చే దేని చూసినా కుక్క అనుకుంటాడు. అంటే కొత్త స్కీమాటా ఏర్పడిపోయింది. ఇన్ని రోజులు కుక్కకు నక్కకు ఒకటే స్కీమాటా ఏర్పరచుకున్నాడండి, 2 ఒకటే అని. ఇక్కడ డిఫరెన్స్ తెలిసింది కదా. సో ఇక్కడ కుక్కకు ఒక స్కీమాటా ఏర్పరచుకున్నాడు, నక్కకు ఒక స్కీమాటా ఏర్పరచుకున్నాడు. ఇది మనకు సంబంధించి దీంతో కొత్త స్కీమాటాలు సృష్టించుకున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. అది పాత స్కీమాటాలో మార్పులనే చేసుకున్నాడు. ఓకేనా, పాతగా ఒకటే అనుకునే ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని మార్పులు చేర్పులు చేసుకుని 2గా డివైడ్ చేసుకున్నాడు. పరిసరాలతో ఏమనిపిస్తుంది ఇక్కడ అంటే సర్దుబాటు చేసుకున్నాడు కదా, జ్ఞానం తెలుసుకొని సర్దుబాటు చేసుకున్నాడు, అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాడు. సో అందుకే మనకి పేరు కూడా ఏముంటుందంటే అనుగుణ్యత లేదా సానుకూలత. అనుగుణ్యత అంటే అడ్జస్ట్మెంట్ అనే వస్తుంది, అకామిడేషన్ ఇంగ్లీష్లో అయితే. ఇక్కడ నీకు గాలి సంబంధించి చూసినట్టయితే గాల్లో ఎగురుతున్న విమానాన్ని చూసి పక్షిలాగా ఇది గాల్లో ఎగురుతున్నప్పటికీ
వీటి ఆకారము ధ్వనిలో తేడాలు ఉన్నాయి. సో ఇది పక్షి కాదు. ఇక్కడ కూడా అంతే, రెండింటికి డిఫరెన్స్ తెలుసుకున్నాడు, రెండు డిఫరెన్స్ తెలుసుకున్నాడు, వేరు వేరు అని తెలుసుకున్నాడు. ఇక్కడేమో రెండు ఒకటేను అని అనుకుంటాడు, పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానాన్ని కలిపేసుకోవడం జరుగుతుంది, రెండు ఒకటే అనుకుంటాడు. వీడికి వచ్చేతలకి పాత జ్ఞానానికి కొత్త జ్ఞానానికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకొని వేరు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు అనుగుణ్యత. నెక్స్ట్ వచ్చేదే ఏంటంటే సమతుల్యత. ప్రతి నూతన అంశాలు శిశువు స్వీకరించాలనుకున్నప్పుడు మొదట అసమతుల్య స్థితికి లోనయ్యి, అంటే ఫస్ట్ పిల్లవాడు ఏమన్నా స్వీకరించాలి అనుకుంటే ఫస్ట్ చూస్తాడనమాట. అది ఏమవుతుందంటే తనకు అర్థం కాదు, కొద్దిసేపు అలాగే పరిశీలిస్తాడు. అసమతుల్య స్థితి అంటే చూడగానే వాడికి ఏం అర్థం కాదు, అంటే బ్యాలెన్స్డ్గా ఏంటో కూడా తెలియకుండా ఉండేటువంటి స్థితి అనుకోవచ్చు. అసమతుల్య స్థితికి లోనవుతాడు. తర్వాత ఏం చేస్తాడు, పాత జ్ఞానం ఏదన్నా గుర్తు తెచ్చుకొని దాంతో కలిపేసుకుంటాడు. ఓహో నేను అప్పుడు కూడా ఇది చూశాను కదా, సో మేబీ అది అయి ఉంటుంది అని విలీనం చేసుకుంటాడు. తర్వాత పెరిగే కొద్దీ అనుభవాల ఫలితంగా వాడు తెలుసుకుంటాడు, ఓహో ఇది వేరు అది వేరు, శబ్దాలు వేరుగా ఉన్నాయి అని చెప్పి సానుకూల ప్రక్రియ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే శిశువు అనేది సమతుల్య స్థితిని సాధిస్తుంది, అంటే ఇంకా తెలిసిపోతుంది అన్నమాట, ఈక్వల్ వచ్చేస్తుంది, అంటే జ్ఞానం అనేది అభివృద్ధి చెందుంటుంది, బ్యాలెన్స్డ్ స్టేజ్కి వచ్చేస్తాడనమాట. దీని ద్వారా కొత్త జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఉన్నత స్కీమా అనేది నిర్మాణం చేసుకుంటాడు అని చెప్పి ఈ పియాజే చెప్పడం అనేది జరిగిందండి. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ అసమతుల్య స్థితిలో ఉంటాడు, తర్వాత విలీన స్థితికి వస్తాడు, తర్వాత సానుకూల స్థితికి వస్తాడు, తర్వాత సమతుల్య స్థితికి వస్తాడు, తర్వాత కొత్త జ్ఞాన నిర్మాణం అనేది చేసుకుంటాడు, కొత్త స్కీమాటాలు చేసుకుంటాడు, ఉన్నత స్కీమాటాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఏదైనా ఒకటేగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కింద విధంగా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ దీంతో మనకు 3 అనేది అయిపోతుందండి. ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను ఏ విధంగా అడుగుతారని. సంజ్ఞానాత్మక వికాసంలో మనకు చూసినట్టయితే దశలు మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి బిట్ లేని పేపర్ అనేది ఉండదు. పియాజే ఇంద్రియ చాలక దశ, దీన్నే మనం జ్ఞానేంద్రియ చాలక దశ అంటాం, లేదా సంవేదన చాలక దశ అని కూడా అంటాం. ఇంగ్లీష్లో చూసినట్టయితే సెన్సారీ మోటార్ స్టేజ్. ఇది మనకు 0 నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది మనకు జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకునేటువంటి దశ. ఇక్కడ పిల్లవాడు ఎక్కువగా చూసినట్టయితే జ్ఞానేంద్రియాల ద్వారా వాడు తెలుసుకుంటేనే వాడు జ్ఞానాన్ని పొందగలుగుతాడు. మామూలుగా అమూర్త విషయాల పరంగా చెప్తే వినడు. సపోజ్ ఒరే అది కాలుతుందిరా పట్టుకోవద్దురా, క్యాండిల్ ఎగిలించిందే క్యాండిల్ అన్నాం అనుకోండి, వినడు. తీరా పట్టుకున్న తర్వాత వాడికి కాలుతుంది అంటే ఏంటి, ఇక్కడ స్పర్శ జ్ఞానం పనిచేస్తుంది. వాడి జ్ఞానేంద్రియం ఏం చెప్పింది, అబ్బా పట్టుకోదురా కాలుతుందని చెప్పి వాడి జ్ఞానేంద్రియం అనేది వాడికి తెలియచేసింది. ఇలాగా వీడు జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని మాత్రమే వాడు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎదుటి వాళ్ళు చెప్తే అంతసేపు నేను చెప్పాను కదరా కాలుతుందని విన్నావా అంటే అప్పుడు అనుభవం చెందితే కానీ వాడు వినడనమాట. సో జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని మాత్రమే ఇక్కడ వీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది, తెలుసుకుంటాడనమాట. చేయకూడదు ఇలాంటి పనులు అని. ప్రతిక్రియా జీవి నుంచి పర్యాలోచక జీవిగా పరావర్తనం అనేది చెందుతాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చూసుకోవాలి, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. క్రింది ఏ దశలో పియాజే ప్రకారము ప్రతిక్రియా జీవి నుంచి పర్యాలోచక జీవిగా పరావర్తనం చెందుతాడు అంటే ఇంద్రియ చాలక దశ, లేదా ఆప్షన్స్లో జ్ఞానేంద్రియ చాలక దశ అయినా ఇస్తాడు, లేదంటే సంవేదన చాలక దశ అనైనా ఇస్తాడు, చూసుకోవాలి. నెక్స్ట్ భాషా రాహిత్యం వల్ల స్కీమాటాలు ఇంద్రియ చాలకానికి పరిమితం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే భాష రాదు కదా, సో అందుకు స్కిమాటాలు అనేటివి ఇంద్రియ చాలకానికే పరిమితమై ఉంటాయి. ప్రాక్ భాషా దశ వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఇందులో మనకు అనుకరణ అనేది ప్రారంభం అవుతుంది. ప్రాక్ భాషా దశ అంటే ఏంటి, ఏడవడం ద్వారా పిల్లవాడు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పడము. మనం ఆల్రెడీ చూసుకున్నాం భాషా దశలో 0 to 4 months ఉంటుంది అని. నెక్స్ట్ ఇది చూడండి, వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటంటే వస్తువు ఎక్కడైనా సరే స్థిరంగా ఉంటుంది, వస్తువు అనేది శాశ్వతంగా ఉంటుంది అనేది పిల్లవాడికి ఏర్పడుతుంది. అందుకే పిల్లవాడికి కొద్దిసేపు బొమ్మ చూపించి ఒక బొమ్మ చూపించి 0 to 2 years మధ్య ఉన్న పిల్లవాడండి, ఓకేనా, ఒక బొమ్మ చూపించి ఆ బొమ్మ చూపించిన తర్వాత 0 to 2 కూడా కాదు, మళ్ళీ నీకు వస్తు స్థిరత్వ భావన కూడా నెలలు ఉన్నాయి ఇక్కడ. 8 నుంచి 12 అండి, 8 నుంచి 12, 8 నెలల నుంచి 12 నెలల పిల్లవాడికి ఒక బొమ్మ ఇచ్చి ఆడుకున్న తర్వాత ఆ బొమ్మను దాచిపెట్టామంటే ఆ బొమ్మ కోసం మళ్ళీ వెతుకుతూ ఉంటాడు.
ఎందుకంటే వాడికి తెలుసు బొమ్మ ఎక్కడో స్థిరంగా ఉంది, ఎక్కడో శాశ్వతంగా ఉంది, అయితే నాకు కనిపించలేదు, ఎక్కడో దాచిపెట్టున్నారు అని. అట్లా మనకు వస్తువు పట్ల శాశ్వతత్వం ఉందనే భావన అనేది పిల్లవాడికి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువసార్లు ఎవ్రీ పేపర్లో అడుగుతూనే ఉన్నారండి. టెట్ కమ్ టీఆర్టీలో అడిగారు, మొన్న జరిగినటువంటి టెట్లో కూడా అడుగుతూనే ఉన్నారు. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది పియాజే ప్రకారము అడుగుతాడు. లేదంటే వస్తు స్థిరత్వ భావన ఏ ఏజ్లో ఏర్పడుతుంది, 8 నుంచి 12 నెలల మధ్యలో ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ వివిధ రకాల శబ్దాలు విని ఆనందించడం జరుగుతుంది. ఊహించే సామర్థ్యం అనేది మొదలవడం అనేది జరుగుతుందండి. మానసిక చిత్రాలు, సంకేతాలను ఉపయోగిస్తాడు. స్కిమాటాలు మానసిక స్వభావంగా మారడం అనేది జరుగుతుంది ఇక్కడ వాడికి ఈ జ్ఞానేంద్రియ చాలక దశలో. వయస్సు ఇక్కడ చేసేటువంటి కృత్యాలు అనేవి చూద్దాము. 0 to 4 months అండి. ఇంతకుముందు తృప్తి ఇచ్చినటువంటి సరళ కృత్యాలు తిరిగి చేయడం ప్రారంభిస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నోటిలో వేలు పెట్టుకోవడం, ఒరే వద్దురా తీరా అనేటి మాట చేయలాగినా కూడా వాడు మళ్ళా పెట్టుకుంటాడు. ఎందుకు? వాడికి అది తృప్తినిస్తుంది. ఓకేనా, వాడికి అది తృప్తినిస్తుంది. అందుకే ఆ పనిని మళ్ళా చేస్తూ ఉన్నాడు. ఓకే, 0 నుంచి 4 నెలల మధ్యలో పిల్లవాడు ఇంతకుముందు చేసినటువంటి పనిని, తృప్తినిచ్చినటువంటి పనిని మళ్ళీ అదే తిరిగి చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ నోట్లో ఏలు పెట్టుకొని చెప్తూ ఉండడం. దీన్నే మనం ఏమంటామంటే ఈ దశలో 0 నుంచి 4 months మధ్యలో కనిపించేటువంటి వీటిల్ని ఏమంటామంటే ప్రాథమిక వృత్తాకార స్పందనలు అంటాం. అడుగుతారండి, ప్రాథమిక వృత్తాకార స్పందనలు ఏ నెలల మధ్య పిల్లవాళ్ళకి ఏర్పడుతుంది? 0 to 4 months. నెక్స్ట్ 4 to 8 months తన దృష్టిని వస్తువులపైకి మరలుస్తాడనమాట. ఇక్కడ ఏం చేస్తాడు? వస్తువులు కింద పడేసేసి బాగా ఆనందంగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, వస్తువుని కింద పడేసేసి ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. తన దృష్టిని వస్తువులపైకి మార్చడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ఈ దశని ద్వితీయ వృత్తాకార స్పందనలు అని చెప్తాం. 8 to 12 ఇక్కడ ఏమవుతుందంటే వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. వస్తువు స్థిరంగా ఉంటుందని, ఎక్కువ ఒకే చోట ఉంటుందని అని వాడికి ఎక్కడో ఒక చోట ఉంటుంది అనేది వాడికి ఏర్పడుతుంది అనమాట. దీన్నే ఏమంటామంటే ఈ వస్తు స్థిరత్వ భావనకు సంబంధించి చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ స్మృతి వికాసానికి సూచికగా ఏ భావనని చెప్పుకుంటాము అంటే వస్తు స్థిరత్వ భావన. స్మృతి వికాసానికి సూచికగా చెప్పుకుంటాం. ఎందుకు అంటే వస్తువు యాన్నో శాశ్వతంగా ఉంది అని వాడికి గుర్తుంది. ఓకేనా, వస్తువు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆడుకున్నావు, మళ్ళీ బొమ్మ గురించి మర్చిపోతారు కదా మామూలుగా అయితే. కానీ మర్చిపోకుండా నా బొమ్మ ఎక్కడో ఉంది కానీ కనిపించట్లేదని ఇల్లంతా వెతుకుతాడు. అంటే ఏమని అర్థము? వాడికి స్మృతి జ్ఞాతం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మనం ఏమంటామంటే ఇక్కడ దీన్ని ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయం అని అంటామండి. చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్డర్ అడుగుతారు కొన్ని మాటలు. ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయం. ఇది మనకు నెక్స్ట్ చూసినట్టయితే 12 నుంచి 18 నెలల మధ్యలో చూసినట్టయితే అంటే 1 year నుంచి 1.5 year మధ్యలో భిన్న పద్ధతులను ఉపయోగించి వస్తువుల యొక్క లక్షణాలు తెలుసుకుంటాడు. యత్న దోష పద్ధతిని ఉపయోగిస్తాడు. అంటే భిన్న పద్ధతులు ఉపయోగించి వస్తువుల యొక్క లక్షణాలు తెలుసుకుంటాడు. అంటే ఎన్నోసార్లు ఏదో ఒకటి ప్రయత్నం చేసి దోషాలు ఎదురయ్యాయి అనుకోండి, మన యత్న దోష పద్ధతి తెలిసిందే కదా. యత్నాలు చేసే కొద్దీ దోషాలు తగ్గుతూ ఉంటాయి. ఇంతకుముందు ప్రయత్నం చేశాను, ఇది కాదు ఇంకొక పద్ధతి చేద్దాము అనే మీనింగ్లో వాడు చేస్తూ ఉంటాడు. యత్నాలు చేస్తాడు, దోషాలు అనేటివి సవరించుకుంటూ, అంటే చిన్నవి ఆటలకు సంబంధించి ఇక్కడ చెప్పడం అనేది ఇక్కడ చూస్తామన్నమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే యత్నదోష పద్ధతితో అభ్యసనం స్టార్ట్ అయ్యేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 12 to 18 months అండి. లేకపోతే యత్నదోష పద్ధతి అభ్యసనం అనేది స్టార్ట్ అయ్యేది ఏ దశలో అంటారు? ఇంద్రియ చాలక దశ. ఇక్కడ మనం చూసినట్టయితే దీన్ని దశని ఏమంటామంటే తృతీయ వృత్తాకార స్పందనలు. నెక్స్ట్ లాస్ట్ది ఏంటి? 1.5 నుంచి 2 years వరకు ఉంటుంది. కొంతవరకు అంతర్దృష్టి పద్ధతి అనేది ఉపయోగిస్తాడు. ఓకే, అంతర్దృష్టి పద్ధతి అనేది అంతర్దృష్టి అభ్యసనం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యత్నదోష అభ్యసన పద్ధతి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 12 to 18, 18 to 24 అయితే అంతర్దృష్టి అభ్యసనం అనేది స్టార్ట్ అవుతుంది. స్కీమాల అంతరంగికం అని కూడా అంటాం. ఇక్కడ మనకు లాస్ట్ దశ స్కీమాల అంతరంగికం లేదంటే తృతీయ
వృత్తాకార స్పందనల సమన్వయం అని కూడా అంటాం. ఇది మనకు ఆర్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్లో కూడా మీకు ఇచ్చున్నాం చూడండి, జతపరచండి అనే మీనింగ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. దీన్నే మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం ఇంగ్లీష్లో. ఇదైతే మనకు 2 నుంచి 7 ఇయర్స్ ఉంటుంది. ఇందులోనూ మనకు 2 దశలు ఉంటాయి. అది కూడా ఏంటంటే ప్రాక్ భావనా దశ లేదంటే పూర్వ భావనా దశ. దీన్నే మనం ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్. నెక్స్ట్ అంతర్బుద్ధి దశ, దీన్నే మనం ఇంట్యూటివ్ థాట్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ చూసినట్టయితే ఇది 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనకు సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపట్టడం అనేది జరుగుతుంది. భాషను ఉపయోగించడం వల్ల ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడనే అండి మనకు ఇక్కడ చూసినట్టయితే దీనిలో మళ్ళీ మనకు 2 ఉపదశలు ఉంటాయి. అదే పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశ చూసినట్టయితే ప్రీ కాన్సెప్టువల్ స్టేజ్. ఇక్కడ ఏమవుతుందంటే మనకు 2 నుంచి 4 ఇయర్స్ వరకు ఉంటుంది ఈ దశ. ఇక్కడే మనకు భాష వేగంగా అభివృద్ధి చెందే దశ ఏదంటే పూర్వ భావనాత్మక దశ. ఓకే, వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. వస్తువులు గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తాడు. సేమ్ పండు ఉండేటివి ఒక సైడ్ బెటర్ అంటే పెట్టగలుగుతాడు అనమాట. పోలికలు ఒకేలా ఉంటాయి కదా, వాటన్నిటిని తీసి పెట్టగలుగుతాడు. ఆ సామర్థ్యం ఇక్కడికి వస్తుంది. భాషా వికాసం వేగంగా జరిగేటువంటి దశ ఏది అంటే పూర్వ భావనాత్మక దశ. దీనిలో మళ్ళా 2 లక్షణాలు కనిపిస్తాయి మనకి: సర్వాత్మకవాదం, జంతువాదం, అహం కేంద్రీకృత భావన. సర్వాత్మకవాదం అంటే ఏంటంటే యానిమిజం. యానిమిజం అంటే ఏంటంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తాడనమాట. ఇక్కడ చూడండి, యానిమిజం జీవం లేని వస్తువులకి ఆత్మ లేదా జీవం ఆపాదించి ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. నాన్ లివింగ్ థింగ్స్కి లివింగ్ థింగ్స్ లాగా చూసుకుంటూ ఉంటాడు. బొమ్మను తేవడం, బొమ్మకి స్నానం చేపించడము, ఓకే, బొమ్మకు స్నానం చేయించడము, జోలపాట పాడడము ఈ దశలోనే మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని భావిస్తూ ఉంటాడు. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ ఏది అంటే మనకి ఇక్కడ పూర్వ భావన దశ. ఆప్షన్స్లో పూర్వ భావన దశ లేకపోతే పూర్వ ప్రచాలక దశ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వాళ్ళు కొన్నిసార్లు డివైడింగ్ అడుగుతారు, కొన్నిసార్లు డైరెక్ట్ మెయిన్ దశనే అడుగుతారనమాట, చూసుకోవాలి. నెక్స్ట్ జంతువాదం అంటే ఏంటంటే తెలియని వాటిని ప్రతీకంగా అంతరంగం చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ మనకి ఎప్పుడు వాడు పులుల్ని దెయ్యాలని చూసుండడు, వాటి గురించి మాట్లాడతాడనమాట. పులి వస్తుందా, గాండ్రిస్తుందా, అవునా, దెయ్యం వస్తుందా, రే అటు పోదురా, మబ్బు ఉందిరా, దెయ్యాలు వస్తాయిరా అంటే దెయ్యం వస్తుందా, వాడు తెలీదు, చూడలేదు, ఎప్పుడు చూడకపోయినా కూడా వాడు దాని పట్ల భయాన్ని కలిగి ఉంటాడనమాట. ఎప్పుడూ చూడని పులులు దెయ్యాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. దీన్నే మనం చూడవచ్చు. ఇది సర్వాత్మకవాదం, జంతువాదం, యానిమిజం అని అంటాము. ఈ వాదనలో వారు మార్పుని ప్రాణం ఉందని నివేదిస్తారు. ఈ వాదనలో వాళ్ళు మార్పుని ప్రాణం ఉందని చెప్పి నివేదిస్తూ ఉంటారు. అంటే బొమ్మలతో ఆడుకోవడము, ప్రాణం ఉందని అనుకోవడము. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ కనిపించేదైతే మేక్ బిలీవ్ ప్లేస్ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఈ పూర్వ భావన దశ లేదా పూర్వ ప్రచాలక దశ. ఊహాత్మక క్రీడలు ఆడడము అని చెప్తామన్నమాట. ఎవరు లేకపోయినా కూడా ముందర ఆడుకుంటూ ఉంటాడనమాట, మాట్లాడుతూ ఆడుకుంటూ ఉండడము. అహం కేంద్రీకృత భావన, ఈగో సెంట్రిజం, అహం కేంద్రీకృత భావన. ఇక్కడ ఎలా ఉంటుందంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉంది అనుకోవడం. సపోజ్ మీకు ఇక్కడ సూర్యుడు చంద్రుడు మనం ఎలా వెళ్తే అలాగ వస్తూ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. పిల్లవాడు ఏం చేస్తాడంటే నేను ఆడికి వెళ్తే ఆడికే సూర్యుడు వస్తున్నాడు అంటే సూర్యుడు నా చుట్టూనే తిరుగుతున్నాడు అనుకుంటాడు, చంద్రుడు నా చుట్టూనే నడుస్తున్నాడు అని అనుకుంటాడు అనమాట. ఓకే, అది మనకు నేను నడుస్తుంటే నాతో పాటుగా సూర్యుడు చంద్రుడు కూడా నడుస్తున్నారు అని భావిస్తూ ఉంటాడు. అంటే వాడి చుట్టూనే ప్రపంచమంతా కేంద్రీకరించబడింది అని అనుకుంటూ ఉంటాడు. తన ఆలోచనలు అభిప్రాయాలే ముఖ్యమని అనుకుంటూ ఉంటాడు. ఇతరులు ఏమన్నా చెప్పినా కూడా ఇతరుల ఆలోచనలు ఏం పట్టించుకోడు అనమాట. ఇతరులకు అవసరాలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఉండాలని అనుకోకపోవడం ఈ భావన ముఖ్య ఉద్దేశం. పిల్లవాళ్ళు తెలియదు కాబట్టి ఆ వయసులో అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఓకే, ఒరే కొద్దిసేపు ఉండరా, అట్లా పోయిస్తానరా, ఒరే కింద వాళ్ళు పిలుస్తున్నారా అంటే వాడికి ఏమని తెలుసా, లేదు నేను వస్తాను, నన్ను ఎత్తుకోబోవాల్సిందే. సో ఇలాగ మనకి ఇలా చేస్తూ ఉంటారనమాట. తన అభిప్రాయాలు తన్నే పట్టించుకోవాలి, తన ఆలోచనలు తన మాటలే వినాలి అని అనుకుంటూ ఉంటారు.
నెక్స్ట్ అండి దాంట్లోనే సెకండ్ పూర్వ ప్రచాలక దశలోనే రెండవ దశ ఏంటంటే అంతర్బుద్ధి ఆలోచన దశ. దీన్నే మనం ఇంటిట్యూడ్ థాట్ స్టేజ్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇది మనకు 4 to 7 ఉంటుంది. అదైతే ఎంతవరకు ఉంటుంది? 2 to 4 ఉంటుంది. ఏది? పూర్వ భావన దశ. ఇదైతే మనకు 4 to 7 ఉంటుంది. నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఈ దశలో పిల్లలు వస్తువుని పోల్చడము, సామాన్యులను వైషమాన్యాలను గుర్తించడము, వర్గీకరించడము, సామాన్యీకరించడము వంటి మానసిక చర్యలన్నీ చేయడం అనేది జరుగుతుందండి. పైన అయితే మనకి ఏం చెప్పాము? పోలికలు గుర్తించి వర్గీకరిస్తాడు. ఎక్కడ? పూర్వ భావనాత్మక దశలో. ఇక్కడ ఏం చేస్తాడంటే పోల్చడము, సామాన్యాలను వైషమ్యాలను గుర్తించడము, వర్గీకరించడం ఇక్కడ ఉంటుంది. సామాన్యీకరించడం చూడొచ్చు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఈ సామాన్యీకరించడం అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు అని అడిగితే చూసుకోవాలండి. యాపిల్, బనానా, గ్రేప్స్, ఇక్కడ రావాలి. గ్రేప్స్, ఆరెంజెస్ లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలుగుతారనమాట. అవన్నీ పండ్లు కానీ అని చెప్పి చెప్పగలుగుతాడనమాట. సామాన్యీకరించడం అంటే ఏంటి? ఇవన్నీ పండ్లు అని చెప్పడము, ప్లస్ దాంట్లో కూడా మళ్ళీ వర్గీకరణ అంటే ఏంటి? సేమ్ కలర్ ఉండేటి ఒక పక్క పెట్టడము, ఓకే, రంగు లేదా రుచికి ఆధారం చేసుకొని ఒక పక్క పెట్టమంటే పెట్టడము, ఆకారాన్ని ఆధారం చేసుకొని ఒక పక్క పెట్టమంటే పెట్టడము, ఈ విధంగా వర్గీకరించగలిగేటువంటి సామర్థ్యం వస్తుంది అంతర్బుద్ధి ఆలోచన దశ 4 నుంచి 7 years మధ్యలో పిల్లవాళ్ళకి. ఇందులో ఎలా ఉంటుందంటే పిల్లవాడు సమస్యను పరిష్కరించగలుగుతాడు, కానీ దాన్ని ఎట్లా పరిష్కరించావు చెప్పరా అంటే చెప్పలేడనమాట. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ తెలియాలంటే తనకు తెలిసినటువంటి దారిలో ఇంటికి వస్తాడనమాట. ఎలా వచ్చావురా, ఏ దారిలో వచ్చావంటే ఇలా వచ్చి లెఫ్ట్ వచ్చాను, రైట్ వచ్చాను అని ఏం చెప్పడనమాట. అది చెప్పడానికి వాడికి రాదు. వచ్చాను అని చెప్తాడు అంతేగాని నేను ఇలా వచ్చాను అలా వచ్చాను అని చెప్పి వివరించలేడు అనమాట. ఈ దారిలో వచ్చాను, ఇలా వచ్చి రైట్ తిప్పుకున్నాను, లెఫ్ట్ తిప్పుకున్నాను, అలాగే ఏమి చెప్పడం అనేది తెలియదు. ఇది సమస్య పరిష్కారం గురించి సమస్య పరిష్కారం చేస్తాడు కానీ దాన్ని ఎలా అనేది వివరించే వికాసం అనేది వాడికి ఇంకా పెంపొందింపదు. ఇది మనకు. నెక్స్ట్ దీంట్లో మనకు చూసినట్టయితే అంతర్బుద్ధిలో పదిలపరుచుకునే భావన లోపం అనేది చూస్తాము. పదిలపరుచుకునే భావన అంటే ఏంటంటే కన్జర్వేషన్. ఇక్కడ ఉండదు, అందుకే డెఫిషియన్సీ అంటున్నాం. కన్జర్వేషన్, డెఫిషియన్సీ. పదిలపరుచుకునే భావనకి విపర్యాత్మక భావనకి చాలా తేడా ఉంది, చూసుకోవాలి. పదిలపరుచుకునే భావన అంటే ఏంటంటే బాహ్యంగా రూపం అనేది మార్చినప్పటికీ దాని లక్షణాలు మారవు, అలాగే ఉంటాయి అనేది గ్రహించలేకపోతాడు. దీన్నే మనం ఏమంటామంటే కన్జర్వేషన్ డెఫిషియన్సీ అని అంటాం. పదిలపరుచుకునే భావన లోపం అనేది ఉంది అని చెప్తాం. మామూలుగా బాహ్యంగా మార్పులు జరిపినప్పటికీ దాని లక్షణాలు ఎలాంటివి మారవు అనే దాన్ని ఏమంటామంటే కన్జర్వేషన్ అంటాం. ఇక్కడ అది ఉండదు కాబట్టి పిల్లవాడికి కన్జర్వేషన్ డెఫిషియన్సీ అంటాం. పదిలపరుచుకునే భావన ఇక్కడ లోపించింది అని చెప్తాం అన్నమాట. ఇది దీనికి కారణం ఏంటంటే ఒకే దాని మీద ఆలోచిస్తాడు. ఒకే విశేషకంపై ఆలోచన కేంద్రీకరించడం వల్లనే ఇలాగ వీటిలో ఈ పదిలపరుచుకునే భావన లోపం అనేది జరుగుతుంది ఈ స్టేజ్ పిల్లల్లో. సపోజ్ చూసినట్టయితే ఈ వయసు వారిని 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గొల్లలను తీసుకోమని చెప్పారనమాట. ఏది పెద్దది అంటే 2 సమానమే అని చెప్తాడు. ఒకే మట్టి బిళ్ళలు తీసుకుంటాం. తర్వాత వాడి ఎదురుగానే చెప్తామండి, వాడి ఎదురుగానే చేస్తాము. ఒక మట్టి బిళ్ళను అలాగే పెట్టి ఇంకొక మట్టి బిళ్ళని ఇలాగ సాగదీస్తామన్నమాట. అంటే బంక మట్టి ఏదో ఒకటి తీసుకోండి, అలాగ మట్టిని వాడి కళ్ళ ముందే చేస్తాం. వాడి కళ్ళ ముందే కదా 2 ఈక్వల్గా ఉన్నాయని చెప్పాడు, వాడి కళ్ళ ముందే కదా ఇది సాగదీసాము. ఇప్పుడు అడిగితే ఏం చెప్తాడంటే వాడు ఏదిరా ఉంది పెద్దగా అంటే పరిమాణము, ఇది ఏదైతే సాగదీసామో అది పెద్దగా ఉంది అని చెప్తాడు. అంటే వాడికి ఏమైందంటే అక్కడ ఆడ రూపం మారింది అంతే. ఇలా ఉండేది ఇలా అయిందంటే దాని లక్షణం మారలేదు, ఎలాంటి మట్టి ఇంకా జోడించలేదు, అది గుర్తించలేదు అనమాట. అందుకే ఇక్కడ మనకు పదిలపరుచుకునే భావన లోపం ఉందని చెప్పి అంటామన్నమాట. సేమ్ అదే ఇక్కడ ఒకటి ఇట్లా వెడల్పుగా ఉండేది, ఒకటి పొడవుగా ఉండేది తీసుకుంటాము. వాటర్ అనేది తీసుకొని సేమ్ వాటర్ అండి, సేమ్ గ్లాస్తోనే ఇక్కడ వేసినప్పటికీ మనం ఇలా అడగన ఉంటుంది. దీనికి వేసినప్పుడు కొంచెం పైకి వస్తుంది అనమాట. దేంట్లో ఎక్కువ ఉన్నాయిరా అంటే దీంట్లోనే ఎక్కువ ఉన్నాయని చెప్తాడు. వేసిందేమో వాడి కళ్ళ ముందు నుంచే వేస్తాం, సేమ్ గ్లాస్తో సేమ్ కొలత వేస్తాం, రెండిట్లో సేమ్ ఈక్వల్ క్వాంటిటీనే. కానీ వీడికి ఏమనిపిస్తుందంటే సో ఇదే ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో దీన్నే మనం ఏమంటామంటే పదిలపరుచుకునేటువంటి భావన అనేది వాళ్ళలో లేదు అని చెప్తాం అన్నమాట, లోపించింది అని చెప్తాం. నెక్స్ట్ అవిపర్యాత్మక భావన లోపము, ఏకమితి. దీన్ని మనం ఏమంటామంటే అవిర్యాత్మక భావన లోపాన్ని ఇర్రివర్సిబిలిటీ అంటాం. అంటే ఏంటండి రివర్సిబిలిటీ అంటే ఏంటి? రివర్స్ చేయొచ్చు అనమాట ఒకదాన్ని ముందుకు చేసినప్పటికీ. ఇర్రివర్సిబిలిటీ అంటే ఏంటి? మళ్ళా వెనకకు చేయవచ్చు అనేది తెలియకపోవడం, పేర్లోనే ఉంటుంది మనకి. ఇక్కడ ఎలా ఉంటుందంటే తార్కిక ప్రచాలనం ఒక
ప్రతి తార్కిక ప్రచారణం అనేది తిరిగి చెయ్యొచ్చు అనే భావన పిల్లవాడిలో ఉండదు. సపోజ్ 12 3 ఎంతరా అంటే 36 అంటాడు, 3 12 ఎంతరా అంటే చెప్పలేడు. దీన్ని రివర్సే కదా చెయ్యాలి, తార్కికంగా ఇది తార్కిక ప్రాబ్లమ్స్, ఇది మనకి రివర్సే కదా చెయ్యాలి, కానీ అది పిల్లవాడికి గ్రహించలేడు అనమాట. సో అలాంటి దీనికి కారణం ఏమిటి అంటే మార్పులు జరుగుతున్నప్పుడు జరిగే పరివర్తనలపైన దృష్టి పెట్టకపోవడం. ఇది మనకు పదిలపరుచుకునే భావన లోపము, విపర్యాత్మక భావన లోపము. ఏకమితి అంటే ఏంటంటే ఒక సైడే ఆలోచించడం. అంటే ఏంటంటే అరే నీకు అన్న ఉన్నాడా అంటే ఉన్నాడు అంటాడు, మీ అన్నకు తమ్ముడు ఉన్నాడా అంటే లేడు అంటాడు. అంటే ఒక సైడే ఆలోచిస్తాడనమాట. అంటే ఎంతసేపు నాకు అన్నున్నాడు అనే కానీ అన్నకు తమ్ముడు వాడే అని చెప్పి వాడు గుర్తుపట్టలేడు. ఇది మనకు సంబంధించి ఒకసారి రివిజన్ చేసుకుందాము. నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో మనకు 2 స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఆ 2 స్టేజెస్ ఏంటివంటే పూర్వ భావన దశ, అంతర్బుద్ధి దశ. ఇదైతే మనకు 2 నుంచి 4, 4 నుంచి 7 ఉంటుంది. ఈడ మనకు పూర్వ భావన దశలో ఏమేమి చూస్తాము అంటే యానిమిజం, సర్వాత్మకవాదం చూస్తాము, జంతువాదం చూస్తాము, అహం కేంద్రవాదం చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి అంతర్బుద్ధి దశలో ఏం చూస్తామంటే పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన లోపం అనేది చూస్తాము. ఏకమితి కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇది మనకు 7 to 11 ఇయర్స్ అనేది ఉంటుంది. మానసిక ప్రక్రియలు ప్రారంభమయ్యేటువంటి దశగా చెప్పచ్చు. మానసిక ప్రక్రియలు ప్రారంభమయ్యే దశ. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం అనేది అవుతుంది. ఇక్కడ మానసిక ప్రక్రియలు ప్రారంభమవుతాయి. అయితే ఇవి వాడికి ఓన్లీ కంటికి కనిపిస్తాయి చూడండి, మూర్తంగా వాటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట. అంటే ఏమన్నా మనకు కళ్ళకు చూపించి చెప్తేనే వాడికి అర్థమవుతుంది, కానీ కంటికి చూపించుకున్న ఏదో అమూర్తంగా ఆలోచించి చెప్పమంటే వాడు చెప్పలేడు. పదిలపరుచుకునేటువంటి భావన అనేది ఇందులో వస్తుంది. అవిపర్యాత్మక భావన అనేది కూడా ఇక్కడ ఏర్పడుతుంది. నిగమనాత్మక ఆలోచన అనేది ఇక్కడి నుంచి ప్రారంభం అవడం అనేది జరుగుతుంది. ఈ దశలో ఎలా ఉంటుందంటే ఏమన్నా ఉద్దీపన, వాడు క్వశ్చన్ అడిగామనుకోండి, ఆ ఉద్దీపన అనేది వాడికి ప్రత్యక్షంగా ఉంటేనే వాడు ఆన్సర్ చెప్పగలుగుతాడు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎవరినైనా ముగ్గురిని పెట్టారనమాట. ముగ్గురిని పెట్టి వీళ్ళలో ఎవరు పొడవుగా ఉన్నారా అని చెప్పి ఎదురుగా నిలబెట్టి చూపిస్తే కానీ వాడు చెప్పలేడు అనమాట. ఓకేనా, పొడవు ఎవరు పొట్టెవరు అని అడిగితే అప్పుడు చెప్పగలుగుతాడు, ఎదురుగా చూపించి ఎగ్జాంపుల్ మనుషుని చూపించి చెప్తే అప్పుడే చెప్పగలుగుతాడు, కానీ లేకపోతే చెప్పలేడు. ఈ దశలో పిల్లలు తన ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలను, ఉద్దేశాలను, లక్షణాలను ఉపయోగించి కూడా నేర్చుకుంటారు. వాటి మధ్య సంబంధాలు, భేదాలు కూడా గుర్తించగలుగుతారన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే త్రిభుజము, చతురస్రము మధ్య భేదాలు చెప్పమంటే అది ముందర లేకపోయినా కూడా గుర్తుంటుందన్నమాట. త్రిభుజం అంటే ఇలా ఉంటుంది అని గీసి చెప్పుకోవడము, స్క్వైర్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి అనుకొని వీడు చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఇలాంటివి మాత్రమే. ఓకేనా, ఈ దశలో ఎలా ఉంటుందంటే వీడికి కాల, స్థల, సంఖ్యా భావనలు ఏర్పరచడం అనేది జరుగుతుంది. అంటే కాలానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. అంటే టైమింగ్ కానీ, స్థల, సంఖ్యా భావనలు, టైం ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతారు. టైం ఎంత కనుక్కోమంటే కనుక్కోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సమస్య పరిష్కార శక్తి అనేది ఇందులో ఉండదు. సమస్యను పరిష్కరించేటువంటి ఆలోచన అనేది ఉండదండి. కేంద్రీకృత స్థాయి ఆలోచన అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎగ్జామ్స్లో కూడా అడిగారు, నిగమనాత్మక వివేచన ఎక్కడ చూడొచ్చు అంటే మూర్త ప్రచాలక దశలో చూడొచ్చు. అదే ప్రకల్పన, నిగమనాత్మక వివేచనం ఎక్కడ చూడవచ్చు అంటే అమూర్త ప్రచాలక దశలో చూడవచ్చు అనమాట. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అమూర్త ప్రచాలక దశ 11 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 11 ఇయర్స్ అబవ్ అండి. విషయాలను ఒక స్థితి నుంచి మరొక స్థితికి బదలాయించగలుగుతాడు. అమూర్త ఆలోచన ఉంటుంది దీంట్లో. ప్రకల్పన, నిగమనాత్మక వివేచనం అనేది ఉంటుంది. పైన మనకు మూర్త ప్రచాలకులు ఏముంటుంది, నిగమనాత్మక వివేచన ఉంటుంది. ఇక్కడైతే మనకు ప్రకల్పన, నిగమనాత్మక వివేచన, హైపోథీసిస్, డిడక్టివ్ రీజనింగ్, కార్యకరణ సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. సమస్య పరిష్కార మార్గాలు కూడా వాడు ఉంటాయని గ్రహిస్తాడనమాట. ఇక్కడ ఊహించే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. లాజికల్ థింకింగ్ కూడా వస్తుంది. తార్కిక ఆలోచన కూడా వస్తుందన్నమాట. ఇక్కడ అమూర్త అంశాల పట్ల కూడా ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడనమాట. అంటే అమూర్తంగా వీడు ఇప్పుడు మనం ఇక్కడ మనుషులను చూపించి పెట్టాము, ఎవరు ముగ్గురిని వ్యక్తులు నిలబెట్టించి పెట్టాము. అలా కాకుండా సీత గీత కంటే పొడవైంది, ఇప్పుడు గీత
సరళ కంటే పొట్టిది ఇలా చెప్పి మళ్ళీ అడిగినామనుకోండి సమాధానం అని చెప్తాడు. అంటే మూర్తంగా ఉండాల్సిన అవసరం లేకుండానే చెప్తాడనమాట. ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఇది ఇంకోసారి రివిజన్ అనేది చేసుకుందాము. యాక్చువల్లీ మనం ఇది చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ వస్తుంది. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఎవరు కనుగొన్నారు అంటే మనకు ప్రతిపాదించింది జీన్ పియాజే. బహుమతులు పునర్బంధాల అభ్యసనం జరుగుతుంది అనే దాన్ని ఈయన వ్యతిరేకించడం అనేది జరిగింది. ఈయన దేని ద్వారా వస్తుంది అభ్యసనం అని చెప్పాడు? కృత్యాలు చేయడం ద్వారా, అనుభవాలు అనేటివి మనం ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా, అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని చెప్పడం అయితే జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్కీమాలు అంటే ఏంటంటే వ్యక్తి తన అనుభవాలు అర్థం చేసుకొని పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడేటివి స్కీమాలు. వయసుతో పాటు ఇవి పరిసరాలతో ప్రతిస్పందించడం వల్ల చేంజ్ అవుతూ ఉంటాయి. వ్యక్తి పొందిన అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలనే మనం స్కీమాలు అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇందులో మనం చూసినట్టయితే శిశువు ఒక దశ నుంచి మరొక దశకు మారేటప్పుడు సర్దుబాటు ప్రక్రియలో 3 ప్రక్రియలు అనేటివి చూస్తాం. ఒకటి ఏంటి? విలీనం లేదా సాంశీకరణం లేదా స్వయక్తీకరణం లేదా సంశ్లేషణం. దీన్నే మనం అసిమిలేషన్ అంటాం. దీంట్లో ఎలా ఉంటుంది? పాత జ్ఞానానికి కొత్త జ్ఞానాన్ని కలిపేసుకుంటాడు అనమాట. పాత జ్ఞానం కొత్త జ్ఞానం ఒకటే అనుకొని కలిపేసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ ఎలా ఉంటుందంటే సానుకూలత, అనుగుణ్యత లేదా అకామిడేషన్ అంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానంతో వేరు చేసుకొని చూస్తాడు, వాటి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకుంటాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సమతుల్యత. ఇక్కడ మనకు అసమతుల్య స్థితి నుంచి సమతుల్య స్థితికి అంటే ఉన్నత స్కీమాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతుంది, ఇక్కడ చూస్తాం అనమాట. నెక్స్ట్ సంజ్ఞానాత్మక దశలు చూసినట్టయితే 4 ఉంటాయి. అది ఇంద్రియ చాలక దశ లేదా జ్ఞానేంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశ. దీన్నే మనం సెన్సారీ మోటారీ స్టేజ్ అంటాం. 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది పిల్లవాడిలో. ప్రతిక్రియా జీవి నుంచి పర్యాలోచక జీవిగా పరావర్తనం చెందేటువంటి దశ ఏ దశలో చెందుతాడు అంటే ఇంద్రియ చాలక దశ. మోస్ట్ ఇంపార్టెంట్. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకునేటువంటి దశ ఏది అంటే ఇంద్రియ చాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడేటువంటి దశ ఏది? ఇంద్రియ చాలక దశ. పియాజే ప్రకారం క్రింది ఈ దశలో అనుకరణ ప్రారంభం అవుతుంది అని అడుగుతారు. ఇంద్రియ చాలక దశ. ఓకే, అనుకరణ అనేది ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడేటువంటి వయస్సు 8 నుంచి 12 సంవత్సరాలు 12 నెలలు మధ్యలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. నెక్స్ట్ యత్నదోష అభ్యసనం స్టార్ట్ ఎప్పుడు అవుతుంది వయసు అంటే 12 నుంచి 18 నెలల మధ్యలో. లేదా అంతర్దృష్టి అభ్యసనం స్టార్ట్ ఏ ఇయర్లో అవుతుంది పిల్లవాడికి అంటే 1.5 నుంచి 2 ఇయర్స్ మధ్యలో అవ్వడం అనేది జరుగుతుంది. దశ అయినా అడగచ్చు, ఇయర్ అయినా అడగచ్చు, మంత్స్ అయినా అడగచ్చు, చూసుకోవాలి. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ. దీంట్లో 2 ఉన్నాయి, పూర్వ భావనా దశ, అంతర్బుద్ధి దశ. పూర్వ భావనా దశ ఎంతవరకు ఉంటుంది? 2 నుంచి 4 వరకు ఉంటుంది. అంతర్బుద్ధి దశ 4 to 7 ఇయర్స్ ఉంటుంది. దీంట్లో వల్ల చూసినట్టయితే పూర్వ భావన దశలో మనము సర్వాత్మకవాదం చూస్తాం, జంతువాదం చూస్తాం. అందులో మళ్ళీ మనకి అహం కేంద్రవాదం కూడా చూస్తాం. అంతర్బుద్ధి దశలో అయితే బదలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన కూడా చూస్తాం. యానిమిజం అంటే ఏంటి? ప్రాణం లేని వాటికి ప్రాణం ఉంది అని చెప్పి ఆపాదించి వాటిని ప్రాణం ఉన్న వాటిగా చూసుకోవడం అనమాట. బొమ్మకు స్నానం చేపించడము, బట్టలు వేయడము, జడ దువ్వడము, పౌడర్ కొట్టడము, ఇలాంటివన్నీ. ఇది మనకు సంబంధించి. అహంకేంద్రీకృతవాదం అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా తన చుట్టూనే కేంద్రీకరించింది అని చెప్పి అనుకోవడం. ఇతరులు ఏమని చెప్పినా కూడా వినకుండా నేను చెప్పిందే రైట్ అని అనుకుంటూ ఉండడం. సూర్యచంద్రులు కూడా నాతో పాటే నడిచొస్తున్నారు అని చెప్పి అనుకోవడం అనమాట. నెక్స్ట్ అంతర్బుద్ధి ఆలోచనలో బదలుపరుచుకునే భావన లోపం చూసినట్టయితే అంటే ఒక వస్తువు అనేది బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దాని లక్షణాలు మారవు అనేది గ్రహించలేకుండా ఉంటాడనమాట. నెక్స్ట్ అవిపర్యాత్మక భావన లోపం అంటే ఏంటంటే ఇర్రివర్సిబిలిటీ. ఒక కృత్యాన్ని ముందుకు చేయొచ్చు కానీ వెనక్కి చేయలేము అని అనుకుంటూ ఉంటాడు. సపోజ్ మీరు నీళ్ళని గడ్డ కట్టించవచ్చు మంచుగడ్డగా. మంచుగడ్డను మళ్ళీ నీళ్ళుగా చేయొచ్చా అంటే చేయలేమంటాడు అనమాట. సో ఆ విధంగా చేయలేము అని అంటాడు. సో అది ఇర్రివర్సిబిలిటీ అనమాట, అది కూడా మిస్ అవుతుంది. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది? 7 to 11 ఇయర్స్ వరకు ఉంటుంది. మానసిక ప్రకార్యాలు ప్రారంభమయ్యే దశ ఏది అంటే మూర్త ప్రచాలక దశ. అయితే ఇవి ఓన్లీ మూర్తంగా ఉన్నటువంటి విషయాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఇక్కడ పదిలపరుచుకునే భావన ఉంటుంది, అపర్యాత్మక భావన కూడా ఉంటుంది. ఇక్కడ నిగమనాత్మక ఆలోచన అనేది ప్రారంభమవుతుందండి. ఓకే, దీన్ని మనకు ఇంకోటి కూడా ఇంపార్టెంట్. కాల, స్థల, సంఖ్యా భావనలు ఏ దశలో ఏర్పడతాయి? మూర్త ప్రచాలక దశ. ఓకే, నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ. ఇందులో ఏముంటుందంటే ప్రకల్పన, నిగమనాత్మక వివేచనం అనేది ఉంటుంది.
11 ఇయర్స్ అబోవ్ అండి. 11 ఇయర్స్ అబోవ్ స్టేజ్ అనమాట ఏజ్ పిల్లవాళ్ళది. విషయాలను ఒక స్థితి నుంచి మరొక స్థితికి బదలాయించగలడు దీంట్లో. ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయినాయి ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.